గౌతమ్ అహల్య గుడికి వస్తారు. గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అదే గుడికి ఆకాష్ భార్య అంజలితో పాటు అదితి కూడా వస్తుంది. అంజలి అదితి ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు అంజలి అదితితో, అదితి ఆయిష గుడికి వచ్చింది అని అంటూ ఉంటే, ఎక్కడ అని అదితి అడుగుతూ ఉంటుంది. అదిగో తను అక్కడే ఉంది, రా చూపిస్తాను అంటూ అదితిని అహల్య దగ్గరికి అంజలి తీసుకొని వెళ్తుంది. అహల్య గౌతమ్ ఇద్దరు కూడా పంతులు గారికి గోత్రనామాలు చెప్తూ పూజ చేయించుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అంజలి వెనక్కి తిరిగి నిలబడి ఉన్న అహల్య భుజం మీద చెయ్యి వేసి ఆయేష అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అలా అంజలి పిలవడంతో అహల్య వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడు ఎదురుగా అదితి ఉంటుంది. ఆయేష అహల్య ఇద్దరు ఒకటి అన్న నిజం అదితి తెలుసుకుంటుంది. మరి అహల్య ప్రెగ్నెన్సీ వెనుక ఉన్న రహస్యం కూడా అదితి కనిపెట్టగలుగుతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.